హాయ్ అండి. వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో క్యారెట్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా క్యారెట్ రైస్ కోసం మనం క్యారెట్ అయితే ఒక కప్ అయితే తురుముకున్నానండి. సో క్యారెట్ అయితే ఒక కప్పు తురుముకుంటే మనకి ఇద్దరు ముగ్గురికి గ్యారంటీగా వచ్చేస్తుందనమాట. సో మనం ఈ క్యారెట్ రైస్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం క్యారెట్ రైస్ అయితే చేసేసుకుందాము చిటికెలో. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మినపప్పు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. మినపప్పు, పచ్చెనపప్పు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది, అందుకనే. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత జీడిపప్పు ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలను కూడా తీసుకుని అలా వేగించేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగడం కోసం నేను లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక కప్పు ముందుగా మనం క్యారెట్ తురుముకున్నాం కదా, ఆ క్యారెట్ తురుముని వేసేసుకుందాము. సో ఈ క్యారెట్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఒక్కసారి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. క్యారెట్ అనేది మనకి ఏగిపోవాలి చక్కగా. సో చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా అనేది ఏగిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇందులోకి కారం వేసుకుందామండి. ముందుగా ఒక టీ స్పూన్ వేసుకున్నాను, ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు కారం వద్దనుకుంటే కనుక పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఉడికించుకుని పక్కన పెట్టుకున్న అన్నాన్ని 2 గరిటెలు అనేది వేసుకోవాలి. అదే మీకు తగినంత వేసుకోండి. నేను ఇక్కడైతే 2 గరిటెలు అయితే వేసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. సో చూసారు కదా, ఇలా చేసుకోవడమే. చాలా రుచికరంగా క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత ఈజీగా ఉంది. ఉదయం మనకి లంచ్ బాక్స్కి ఏం చేయాలి అన్నప్పుడు ఇలా క్యారెట్ రైస్ అనేది చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే బలంగా కూడా ఉంటారు. సో ఇంకా ఇక్కడ నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. నాది చిన్నకాయే కాబట్టి సో నేనైతే నిమ్మకాయ అంతా కూడా పిండేసుకున్నానమాట. సో ఇలా వేసుకొని కలిపేసుకోవడమేనమాట. చాలా బాగుంటుంది, తీయగా, కారంగా, పుల్లగా, చాలా 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 బాగుంటుంది. వన్స్ అగైన్ చాలా బాగుంటుంది. సో ఇలా కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినేస్తారనమాట. ఒక్కసారి ఇలా చేయండి, ఎంత ఫిదా అయిపోతారంటే అంత ఫిదా అయిపోతారు. నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది. అలాగే చాలా హెల్దీ అని కూడా చెప్పచ్చు, క్యారెట్ కదా, అందుకనే. సో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు వెజిటేరియన్లో ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో అడిగేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా బాయ్ బాయ్.